చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి సీతాఫలం పండ్లు. ఆ రోజు నేను మా ఇంట్లో మా అత్త వాళ్ళ ఊర్లో చెట్లన్నీ చూపించిన కదా, ఆ రోజు జామ చెట్లు అన్ని సీతాఫలం చెట్టు చూపించిన కదా, ఆ సీతాఫలం చెట్లకి ఈ సీతాఫలం కాయలు కాసినాయి. ఇవి బాగా పాకానికి వచ్చిన తర్వాత మనము పాకానికి వచ్చిన కాయలన్నిటిని కోసేసి మనం బియ్యంలో కానీ లేకుంటే ఇక్కడ సున్నం రాసేసి పెడితే ఒక్క రోజుకే మాగుతాయి. ఇవి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండించినవి. మేమైతే హాలిడేస్ కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా మామ వచ్చేసి ఊరి దగ్గర నుంచి ఈ కాయల్ని పంపించినాడు. నేను ఒకవేళ మా అత్త వాళ్ళ ఊరి దగ్గర ఉంటే కనుక డైరెక్ట్గా మీకు ఆ కాయలను కోసే చూపించేదాన్ని. చూడండి, ఈ సీతాఫలం కాయలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మాగిపోయిందో. నేను 2 పండ్లు తిన్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర గ్రీనరీ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో.